ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫైనల్గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు పెట్టాలని, బెస్ట్ హాస్పిటల్స్ అన్నిటికి వచ్చి హెల్త్ టూరిజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్. ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తూ ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తూ ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది. ఇన్ఫెక్చువస్ డిసీజెస్ 9 to 11%, టీబీ, డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం, విజయనగరం, కడప. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే 6 to 8% ఉంది, 6 నుంచి 8. ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్. ఇది ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. క్యాన్సర్ చూస్తే 5 to 7% ఉంది. సర్వైవల్, బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే 5 to 6%. అనిమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం ఉంది. మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాను టెక్నాలజీ పెరగడం లాంటి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందులో కూడా 4-5% మీరు చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప